మరి ఈరోజు అంశం, యవనస్తులకి వల వేస్తున్న పెళ్ళి అయిన స్త్రీలు ఉన్నారండి. ఇట్లాంటి వాళ్ళు లేరంట్లా. ఈ కాలం ఎక్కువైపోయింది, విపరీతం అయిపోయింది. ఈ పెళ్ళైన స్త్రీలు, పెళ్ళి కాని పురుషుడు, మళ్ళీ యవన పురుషుడు అంటే ఏ వయసులో అండి? 25 సంవత్సరాలు కూడా, 20 సంవత్సరాలు, 21, 22 వాళ్ళు కూడా వల వేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ పెళ్ళైన స్త్రీలకి దేవుడు ఒక హెచ్చరికిస్తున్నాడు. ఏమని? మీరు ఆ యవనస్తుడిని మీరు కావాలని బుట్టలు దింపారు కదా, ఆ యవనస్తుడు తన జీవితం నాశనం చేసి తనే కావాలని కూర్చొని తన తల్లిదండ్రులు విడిచిపెట్టి నువ్వు తన వైపు తిప్పుకున్నావు కదా, రేపు రోజున నువ్వు దానికి లెక్కప్ప చెప్పాలమ్మా. దేవుడి వాక్యం గద్దిస్తుంది నిన్ను. మనసు మార్చుకో. చాలామంది బయలుదేరారండి. పెళ్ళైన స్త్రీలు తన భర్తను విడిచిపెట్టి ఇంకో వాళ్ళతో అక్రమ సంబంధం ఉండి, ఇంకో వాళ్ళతో ఉండి, చివరికి ఇంకెవరైనా అమాయకుడు దొరికితే చివరికి అట్లనే సైడ్ అన్నయ్య చాలామంది చేసుకుంటున్నారు కదా, నాదేం తప్పు ఉందని చెప్పేసి వీళ్ళు కూడా అట్లాగే చేస్తున్నారండి. వాళ్ళు తల్లిదండ్రులు 20-25 సంవత్సరాలు పెట్టిన కాయ కష్టాన్ని ఏం చేస్తున్నారు? వీళ్ళు తింటున్నారు. అందుకే సామెతలు అంటాడు దేవుడు. సామెతల గ్రంథం 5వ అధ్యాయం 8వ వచనం, జార స్త్రీ యుండ చేయకము పోక నీ మార్గము దానికి దూరముగా చేసుకొనుము, దాని ఇంటి వాకిట దగ్గరికి వెళ్ళకము, వెళ్ళిన ఎడల పరులకు నీ యవ్వన బలమును, క్రూరులకు నీ జీవిత కాలము ఇచ్చివేతువు. నీ ఆస్తి వలన పరులు తృప్తి పొందుదురు, నీ కష్టార్జితం అన్యులు ఇల్లు చేరు. అంతే. ఇంకేం చేస్తాడు? దేవుడు తెలుసుకునే యవనస్తుడు ఇంకేం చేస్తాడండి? ఒక్కసారి అయిపోయింది అనుకోండి, కలిసిపోయారు అనుకోండి, ఇంకేం చేస్తాడు? ఖచ్చితంగా తన కాళ్ళ దగ్గర పడి ఉంటాడు. దేవుడిని తెలుసుకున్నవాడైతే. మరి దేవుడు తెలుసుకునే వాడైతే ఏం చేస్తాడు? వెళ్ళిపోతాడు. అదే అట్లాంటి ఆ ఘటన జరగక ముందే నువ్వు చెక్కబట్టుకో. యవనస్తుడా, తల్లిదండ్రులారా జాగ్రత్తగా ఉండండి. నీ కుమారుడు ఎవరితో మాట్లాడుతున్నాడు, ఏం చేస్తున్నాడు, ఎవరితో ఏ స్త్రీలతో మాట్లాడుతున్నాడు, ఎలాంటి స్త్రీలతో మాట్లాడుతున్నాడు కన్ని పెడతా ఉండండి. ఇంకో అచ్చమైన భాషలో చెప్పమంటారా? అక్క అక్క అంటేనే చేస్తారండి, చెల్లి చెల్లి అనే చేస్తారు. అనకూడదు కానీ అమ్మ అమ్మ అన్న వాళ్ళతో కూడా చాలామంది పెళ్ళి చేసుకునే వాళ్ళు లేరంటారా? ఉన్నారు. పెళ్ళైన స్త్రీలారా, దేవుడి మీతో ఒక విషయం మీతో మాట్లాడుతుంది. దేవుని వాక్యం మీతో హెచ్చరిస్తుంది. ఏమనగా, యవ్వనస్తులు జోలికి వెళ్ళమాకండి, తీర్పుకు లోనవుతారు. మీరు చేసే పనికి మాలికి అన్యాయంగా ఒక యవనస్తుడి జీవితాన్ని మీరు బుట్టలో వేసుకొని తన జీవితాన్ని అన్యాయంగా లాక్కున్నారే, దానికి ఒకరోజు మీరు లెక్కప్ప చెప్పాల్సి ఉంటుంది. తీర్పు అనేది ఉంటుంది. జాగ్రత్త. తల్లిదండ్రులారా, ఈ వీడియో చూస్తున్న తల్లిదండ్రులారా, మీకు విషయం చెప్తున్నారు, వినండి. మీ కుమారుడు ఫోన్తో ఎవరితో మాట్లాడుతున్నాడు, అక్క అక్క చెల్లి చెల్లి అన్నా సరే వద్దు. ఆమె ఎట్లాంటిదో 24 గంటలు తనతోనే మాట్లాడుతున్నాడంటే ఖచ్చితంగా తేడా జరగబోతుంది. ఫస్ట్ స్టార్టింగ్ చెల్లు అక్కో మొదలైంది. ఆ వాట్సాప్ నుంచి ఎవరికి తనకి ప్రేమ ఎక్కడో దొరకదు, ఇంక తనలోనే చూసుకుంటాడు. లేనిపోయిన ప్రేమ వ్యవహారం మొదలైద్దండి. వద్దు. యవనస్తుడ, మనసు మార్చుకో. ఓ పెళ్ళైన స్త్రీలారా, దేవుడి మీద హెచ్చరిస్తున్నాడు. తన జీవితాన్ని అన్యాయంగా లాక్కొని రేపటి రోజున మీరు చేసిన ప్రతి ఒక్క తప్పుని తన తల్లిదండ్రులు ఎంతో కాయ కష్టం చేసి పెంచి నీకా పెట్టేది, నీలాంటి పాపిష్టోలుగా వద్దమ్మా. మనసు మార్చుకో. దేవుణ్ణి తెలుసుకో. దేవుడు హెచ్చరిస్తున్నాడు. వాక్యముతో దేవుడు మిమ్మల్ని హెచ్చరిస్తున్నాడు. మనసు మారునుగాక. తల్లిదండ్రులారా, ఖచ్చితంగా మీ కుమారుడిని కాపాడుకోండి, గద్దించండి. అట్లా అని చెప్పిస్తాను నిజం ఒప్పుకుంటే, అమ్మ ఇట్లా జరిగిందని నిజం ఒప్పుకుంటే బడబడ బాధేయడం కాదండి, చెప్పే రీతిలో చెప్పండి. చెప్పే రీతిలో చెప్తే వింటాడు. బాధేస్తే ఏం ప్రయోజనం? చేయి జారుతాడు. జాగ్రత్త. దేవుని వాక్యంతో సేవకుడిగా మీతో మాట్లాడుతున్నా.
చిన్న ప్రార్థన, అందరూ కళ్ళు మూసుకోండి. తండ్రి, పరిశుద్ధ మహోన్నత దేవానికి వేల స్తోత్రం. నీతి యందు పరిశుద్ధి యందు ముందుకు సాగించిన పరిశుద్ధాత్మ దేవానికి వేల స్తోత్రం. తండ్రి, వాక్యముతో మీరు మాతో మాట్లాడిన దేవానికి వేల స్తోత్రం. తండ్రి, ఎవరైతే పెళ్ళైన స్త్రీలు, అనేక మంది యవనస్తులు పట్టబడి అనేక మంది పెళ్లి చేసుకొని తండ్రి తన జీవితకాలం అంతా పాడు చేసుకున్న వాళ్ళందరినీ దేవా, పెళ్ళైన స్త్రీల వల్ల మనసులు మారునుగాక, యవన పురుషులు కాపాడబడుదురుగాక మీరు జ్ఞాపకం చేసుకోమని యేసయ్య అధికారపు నమ్ముడుచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.